బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ దుర్గామాతను నిమజ్జనం శరన్నవరాత్రిలో అందరూ కూడాను ఇంతకుముందు దేవాలయాల్లో చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో బయట కూడా ప్రాంతాల్లో కూడా చేసి శరన్నవరాత్రులు చాలా అద్భుతంగా చేస్తున్నట్టుంటున్నారు. నిమజ్జనం ఉందా అంటే సౌత్ స్టేట్స్లలో చాలా తక్కువ ఉంటుందండి. ఈ కల్కటా ప్రాంతంలో అంతా కూడాను నిమజ్జనాన్ని చేస్తున్నారు చాలామంది కూడాను. దానివల్ల దోషం లేదు. ఇక్కడ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే ఉంది. ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారంటే మనం ఎవిడెన్స్గా లేకుండా ఇది నేను మాత్రమే చెప్పడం కాదండి. ఎవిడెన్స్ ఎందుకు చేస్తున్నారు, అసలు చెయ్యొచ్చా చేయకూడదా? నవరాత్రి విగ్రహాల యొక్క ఉత్సవం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దుర్గామూర్తిని నవరాత్రి తొలి రోజు ప్రతిష్ఠించి 9 రోజులు పూజా హోమాదిలో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. దశమి రోజున విజయదశమిని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం యొక్క అర్థం దుర్గామాత స్వర్గానికి తిరిగి పంపడం అనే అర్థం. విగ్రహం మట్టిలో నుంచి తయారు చేసి తిరిగి నీటిలో కలవడం పంచభూతాలకు విలీనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం అని చెప్పారు. ఎక్కడెక్కడ ఈ ప్రాముఖ్యత పెరిగింది అంటే పశ్చిమ బెంగాల్, కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో, కొన్ని ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల్లో అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రమే ఇది కొంచెం ప్రాముఖ్యమైంది. ఈ శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఎక్కడ శాస్త్రోత్తర ప్రకారం దుర్గామాతను కలశ రూపంలో ఆహ్వానించి ఉత్సవం ముగించాక ఉత్తర దేవతలకు వీడ్కోలు చెప్పిన కలశాన్ని గంగా సముద్రం వంటి పవిత్ర స్థలాల్లో కలపడము. విగ్రహ నిమజ్జనం అనేది తర్వాత వచ్చిన ప్రాజాపత్యంలో ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఇది వచ్చేసి పూర్వకాలంలో చెప్పబడలేదు. ఆ కలశంలో ఉన్నటువంటి జలం ఉంది చూసారా, 10 రోజులు ఉన్నటువంటి జలాన్ని పారుతున్న నదిలో కానీ సముద్రంలో కానీ కలిపేవారు. అమ్మవారిని స్వర్గంలోకి పంపిస్తున్నామని. ఇంక దాన్ని విగ్రహ రూపంలో మట్టిలో చేసి ఇలా చేయడం అనేది చెప్పడం జరుగుతుంది. దోషం లేదు నిమజ్జనం చేయడం వల్ల. ఇది కొంతవరకు నా నాలెడ్జ్, కొంతవరకు పెద్దలు చెప్పినటువంటి ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం ఏ ప్రాంతాల్లో చేస్తున్నారని. విజయోస్తు. ఏమండి, దైవనామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు చాలామంది చూడండి, దీక్ష సమయంలో ఈ అయ్యప్ప దీక్ష తీసుకునే సమయంలో మాల విసర్జన సమయంలో కొంతమంది ఏడ్చేస్తారు. ఈ 40 రోజులు నేను వ్రతం ఉన్నాను, ఇప్పుడు నేను ఆ దీక్షల నుండి విరమించిపోతారని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. కానీ దానికి డీజేలు పెట్టుకొని తాగి తందనాలాడి వేషాలు వేసుకొని చేస్తే అమ్మవారు అనుగ్రహం ఇస్తారనుకుంటున్నారా? ఆ ప్రశ్న మిమ్మల్నే వేసుకోండి. నేను అమ్మవారు ఊరేగింపులో ఉన్నాను, నేను ఇలా ఉండవచ్చా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి ఆన్సర్ దొరుకుతుంది. తప్పు కదా, తప్పే. అది ఎవరు చేసినా దాన్ని సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలతో మంగళ హారతులతో తీసుకుపోయి వీడ్కోలు చెప్తే చాలా విశేషం. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.